హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే రామరాజు చాలా బాధపడుకుంటూ, ఇదేంటి నా కన్న కొడుకు నా మాట వినడం లేదు, ఈరోజు నేను నా కొడుకు వల్ల నేనే బాధపడవలసి వస్తుంది. ధీరజ్ గారికి బాధ కలుగుతుందని చెప్పి నేను వాని బాధని చూడలేక ఆ పనిని మానేయమని చెప్పాను. కానీ వాడు మాత్రం ఆ పని మాననని అదే పని చేస్తానని రైస్ మిల్లో పని చేయడానికి ఒప్పుకోలేదు అని రామరాజు అయితే చాలా బాధపడుతూ కూర్చుంటాడు. రామరాజుని బైక్ మై వెళ్తూ ఉండగా తిరుపతి కూడా రామరాజుని, ఏంటి బావా, పెద్దవాడైన ఆ ధీరజ్ గారిని ఎందుకు అలా కొట్టావు? అందరి ముందు వాడు బాధపడవలసి వచ్చింది కదా, అందరూ నవ్వుకునే బాధపడేలా చేశావు. వాడు ఏ తప్పు చేశాడు బావా అని తిరుపతి రామరాజుని నిలదీస్తాడు. రామరాజు మాత్రం ఇంటికి వచ్చి తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి నా పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు. ధీరజ్ గారిని నేను అపార్థం చేసుకుంటున్నానా, వాడే నన్ను అపార్థం చేసుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ధీరజ్ విషయంలో నేను ఏం చేస్తున్నా, వాడు కూడా ఏం చేస్తున్నాడో కూడా తెలియడం లేదు. ఈ ఇంట్లో చందుగాడు తప్ప నా మాట ఎవరు వినడం లేదు అని కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అటు పక్క వడ్డీ వ్యాపారి, ఇదేంటి ఈ రామరాజు కొడుకు చందు ఇంతవరకు డబ్బులు ఇవ్వడం లేదేంటి, ₹1 ₹2 10 లక్షలు తీసుకున్నాడు. ఏ నగదు కూడా కుదపెట్టలేదు. రామరాజు మనస్తత్వం, రామరాజు మంచితనం తెలుసుకొని నేను అతనికి డబ్బు ఇవ్వవలసి వచ్చింది. కానీ అతను మాత్రం ఇంతవరకు డబ్బు విషయం ఏది చెప్పడం లేదు. చాలాసార్లు వార్నింగ్ కూడా ఇచ్చాను, ఇంతవరకు డబ్బు విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. ఏంటి అసలు నేను ఆ రామరాజుకి చెప్పకూడదని తను చెప్పడంతో నేను చెప్పలేకపోతున్నాను. కానీ ఈ విషయం తన దాకా వెళ్తే తప్ప ఈ విషయం తన దాకా వెళ్తేనే ఈ 10 లక్షలు మన చేతికి వస్తాయి అని వడ్డీ వ్యాపారి అనుకొని వెంటనే వడ్డీ వ్యాపారి ఈరోజు ఏదైతే అది రామరాజు ఇంటికి వెళ్ళి ఆ చందు గురించి రామరాజుకు చెప్పేయాలి. రామరాజుకి నిజం తెలియాలి. ఈ చందు అసలు ఆ డబ్బు ఎందుకు తీసుకున్నాడు తన తండ్రికి తెలియకుండా. తన తండ్రి కోసం, నేను తండ్రి వల్లనే నేను తనకి డబ్బు ఇచ్చాను, కానీ తను మాత్రం తన తండ్రికి తెలియకుండా ఆ డబ్బుని ఎందుకు తీసుకున్నాడు, ఇప్పుడు ఆ డబ్బు నాకు ఇస్తాడా అని ఆలోచించి వెంటనే వడ్డీ వ్యాపారి రామరాజు ఇంటికైతే బయలుదేరుతాడు. అప్పుడే రామరాజు ఇంటికి వచ్చిన వడ్డీ వ్యాపారి రామరాజు రామరాజు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే హాల్లోకి అందరూ వస్తారు. చందు, నర్మద, సాగర్, ప్రేమ, ధీరజ్ అందరూ రామరాజు, వేదవతి అందరూ హాల్లోకి వస్తారు. అప్పుడే ఏంటి వడ్డీ వ్యాపారి గారు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే రామరాజు గారు, మీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే చందు అయితే వడ్డీ వ్యాపారికి సైగ చేస్తూ ఉంటాడు. అప్పుడే వడ్డీ వ్యాపారి, లేదు నేను నిజం చెప్పేస్తాను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే రామరాజు, ఏంటా నిజం, అసలు ఏం జరుగుతుంది, వడ్డీ వ్యాపారి మీరేంటి మా ఇంటికి రావడం ఏంటి అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే వడ్డీ వ్యాపారి, అవును రామరాజు గారు, మీ ఇంటికి రావాల్సి వచ్చింది. మీ మంచితనం, మీ గొప్పతనం, మీ గౌరవం నాకు అన్నీ తెలుసు, కానీ మీ ఇంటికి రాకూడదనుకున్నాను, కానీ రావాల్సి వచ్చింది అని అనగానే రామరాజు ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. శ్రీవల్లి మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. నా గుట్టు బయటపడిపోతుంది అని కంగారు పడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడే వడ్డీ వ్యాపారి, ఏంటి చెప్పండి తొందరగా అని రామరాజు అనగానే, రామరాజు గారు మీకు ఒక విషయం చెప్పాలి. మీ చందు పెద్ద కొడుకు నా దగ్గర 10 లక్షలు వడ్డీకి తీసుకున్నాడు, కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు. 3 నెలలు గడిచిపోయాయి, నెలలోపే ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు వడ్డీ వ్యాపారి అయితే. అప్పుడే రామరాజు ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. అప్పుడే ఇదేంటి, నాకు తెలియకుండా నా కొడుకు ఏ పని చేయడు కదా, వాడు నా మాట కాదనడు, అలాంటి వాడు నా దగ్గర 10 లక్షలు తీసుకోవడం ఏంటి నీ దగ్గర, అసలు నాకేమీ అర్థం కావడం లేదు అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే వడ్డీ వ్యాపారి, అవునండి
నిజంగా చెప్తున్నాను, మీ పెద్ద కొడుకు చందు నా దగ్గర 10 లక్షలు వడ్డీకి తీసుకున్నాడు. ఇంతవరకు ఇవ్వడం లేదు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని నా దగ్గర మాట కూడా తీసుకున్నాడు అని అనగానే రామరాజు, ఏం మాట్లాడుతున్నారు? ఇక మీరు పెద్దవారని గౌరవిస్తున్నాను. నా కొడుకు ఏ రోజు తప్పు చేయడు. నాకు తెలియకుండా 10 లక్షలు ఏ రోజు తీసుకురాడు అని ఇక రామరాజు గట్టిగా అరుస్తుంటాడు. అప్పుడే వడ్డీ వ్యాపారి, లేదు నిజం చెప్తున్నాను, మీరు నా నోటితో చెప్తే నమ్మరని నాకు తెలుసు రామరాజు గారు. మీ మీద నాకు గౌరవం ఉంది. కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నిజాన్ని బయట పెడదామని వచ్చాను. నాకు డబ్బులు చాలా అవసరం ఉంది. ఇప్పుడు నేను ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి కదా అని వడ్డీ వ్యాపారి అనగానే, ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని అనగానే వడ్డీ వ్యాపారి, వెంటనే ఈ పేపర్ చూడండి, మీ చందు సైన్ చేశాడు, కావాలంటే ఇది చూడండి, నెలలోపే ఇస్తానని ఒక పేపర్ కూడా రాసి ఇచ్చాడు అని ఇక వడ్డీ వ్యాపారి అయితే అగ్రిమెంట్ పేపర్ ఇస్తాడు. వెంటనే ఇక రామరాజు అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇక ఆ పేపర్ని చూసి, ఏంటి అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. చందుగాడు ఇలా చేయడం ఏంటి? చందు ప్రతిసారి ఏ రోజు తప్పు చేయడని నేను అనుకున్నాను. వాడు మాత్రమే ఇక నా మాట జవదాటడని ప్రేమ పెళ్ళి చేసుకోలేడు. ఇక నేను చూసిన సంబంధమే చేసుకున్నాడని నేను సంతోషపడ్డాను. కానీ ఈ 10 లక్షలు ఇక నాకు తెలియకుండా ఎందుకు తీసుకున్నాడు? అసలు దేనికి వాడుకున్నాడు? అసలు నాకేమీ అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో ఈ వాళ్ళు నా వాళ్ళే నాకు ఏది చెప్పకుండా చేస్తున్నారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ఇక చందు అయితే, నాన్న నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను నాన్న, నేను మీకు నిజం చెప్పకూడదింది, ఇక మీకు తెలియకుండా నేను డబ్బు తీసుకున్నాను కాబట్టి తెలియకుండానే తొందరగా ఇచ్చేద్దామని అనుకున్నాను. ఇక ఈ డబ్బు ఎందుకు తీసుకున్నావు అని రామరాజు ఇక అడుగుతూ ఉంటాడు గట్టిగా చందునైతే. అప్పుడే చందు కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడు వల్లి వాళ్ళ గురించి చెప్పక తప్పదు, ఎందుకంటే ఈ నింద నాపై పడుతుంది. నేను ఏదో చేశానని నాన్నగారు అనుకుంటారు. లేదు నిజం చెప్పేస్తాను అని చందు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు శ్రీవల్లి ఇక చందుకి సైగ చేస్తూ ఉంటుంది. చందు ఈ నిజం చెప్పకు ప్లీజ్ అని ఇక శ్రీవల్లి ఇక అరుస్తూ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే ప్రేమ ఇక నర్మదలు కూడా, అవునక్క మనం అనుకున్నది నిజం, 10 లక్షలని శ్రీవల్లి అక్క ప్రతిసారి తన చెల్లెలతో మాట్లాడింది కదా, ఆ రోజు నిజం తెలియలేదు. కానీ ఆ 10 లక్షలు బావగారు తీసుకున్నారు అంటే ఇక 10 లక్షల గురించి వీళ్ళకు కూడా ఏదో సంబంధం ఉంది అని ఇక నర్మద ప్రేమలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక చందు అయితే వెంటనే, నాన్నగారు నేను నిజం చెప్పేస్తున్నాను, ఈ 10 లక్షలు నేను వాడుకోవడానికో జల్సాగా తిరగడానికో తీసుకోలేదు నాన్న అని అనగానే రామరాజు, తెలుసురా నువ్వు ఎలాంటి వానివో నాకు తెలుసు, కానీ ఎందుకు తీసుకున్నావని నేను అడుగుతున్నాను అని రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక చందు అయితే, శ్రీవల్లి వాళ్ళ కోసం నాన్న, శ్రీవల్లి వాళ్ళకి పెళ్లి విషయంలో డబ్బులు లేవని, ఇక కొద్ది రోజుల్లో ఆ డబ్బులు ఇస్తామని ఆ 10 లక్షలు వాళ్ళకే ఇచ్చాను. ఇక వాళ్ళు పెళ్లి వాయిదాం వేద్దాం ఇక అని చెప్పారు. ఫైనాన్స్ విషయంలో వాళ్ళకి లాస్ కలిగిందని ఇదంతా చెప్పడంతో ఆ 10 లక్షలకు ఎవరికీ తెలియకుండా పెళ్ళి ఆగిపోవద్దు, మీ పరువు ఎక్కడ పోతుందో ఆగిపోతే అని ఇక అందుకనే ఆ 10 లక్షలు వడ్డీ వ్యాపారి దగ్గర ఇక శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను నాన్న అని గట్టిగా చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు. ఇదేంట్రా, నువ్వు 10 లక్షలు శ్రీవల్లి వాళ్ళకి ఇవ్వడం ఏంటి పెళ్లి విషయంలో? ఇక పెళ్లి విషయంలో వాళ్ళు 10 లక్షలు ఏంటి, ఎన్నైనా పెడతామని చెప్పారు కదా, వాళ్ళ నాన్న పెద్ద ఫైనాన్స్ వ్యాపారి కదా, వాళ్ళ ఇల్లు కూడా చాలా గొప్పగా ఉంటుంది, అలాంటిది ఇక 10 లక్షలు లేవా అని ఇక రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే, ఏంటి శ్రీవల్లి ఏం చేస్తున్నారు మీ కుటుంబం, 10 లక్షలు వానితో తెప్పియడం ఏంటి, వాడు వడ్డీకి తీసుకురావడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇక నిజం తెలియాలి అని రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు నిజం చెప్పక తప్పదు, ఇక ఈ నిజం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు 10 లక్షలు తెమ్మంటే ఎక్కడి నుంచి తేవాలి నేను అని ఇక రామరాజుతో ఆలోచిస్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే. వెంటనే శ్రీవల్లి అయితే నిజం చెప్పేస్తాను, ఇక ఏదైతే అది జరిగిపోతుంది అని ఇక కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు, ఏంటి వల్లి ఏం మాట్లాడడం లేదేంటి, నా పెద్ద కోడలు ఎంత మంచిదో, నేను చెప్పినట్లు వింటుంది, నాలాగా ఆలోచిస్తుందని అనుకున్నాను,
కానీ నా దగ్గర ఇంత పెద్ద విషయం నువ్వు చందు దాచిపెడతారని అనుకోలేదు. అసలు మీకు 10 లక్షలు లేకపోవడం ఏంటి? అసలు ఇప్పుడు 10 లక్షలు వడ్డీ వ్యాపారికి కట్టకపోవడం ఏంటి? ఇంకా ఎన్ని రోజులైనా అని ఇక రామరాజు అరుస్తూ ఉంటాడు. అప్పుడు వల్లి, మామయ్య గారు నన్ను క్షమించండి, 10 లక్షలు మా దగ్గర లేవు మామయ్య గారు. ఇక మేము ఫైనాన్స్ వ్యాపారి మా నాన్న కాదు. మా నాన్న ఫైనాన్స్ వ్యాపారి కాదు. మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు. మేము ఒక అద్దెకింట్లో ఉంటాము. కానీ మా అమ్మకి ఇక నన్ను ఒక గొప్పింటికి కోడలిగా చేయడం తన కోరిక. అందుకని అబద్ధం చెప్పి చందుబావని నాకు పెళ్లి జరిగేలా చేసింది. మీ ఇంటికి కోడలిగా అడుగు పెట్టేలా చేసింది. ఇదంతా మా అమ్మ చేసింది అని ఇక బాధపడుతూ శ్రీవల్లి చెప్తూ ఉంటుంది. వెంటనే రామరాజు, ఏంటి వల్లి నువ్వు మాట్లాడేది? మీరు గొప్పింటి వారని చెప్పారు అని ఇక రామరాజు అనగానే ఇక శ్రీవల్లి అయితే, లేదు మామయ్య గారు, మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు. ఇక మాది ఒక అద్దె ఇల్లు, అందులోనే ఉంటాం. ఇక మా నాన్న ఇక రోడ్డు పక్కన టిఫిన్స్ అమ్ముతూ ఉంటాడు. ఇడ్లీ దోశ బోండా అమ్ముతూ ఉంటాడు. ఇక నన్ను క్షమించు మామయ్య గారు, నేను ఏ తప్పు చేయలేదు. మా అమ్మే ఇక నన్ను ఒక గొప్పింటికి కోడలిగా చేయాలన్నది కోరిక. అందువల్ల మా అమ్మ ఇలా చేసింది అని ఇక రామరాజుని బ్రతిమిలాడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే. ఇక వెంటనే రామరాజు, వల్లి ఇందులో నీ తప్పు ఏమీ లేదని నాకు అర్థమైపోయింది. కానీ మీ కుటుంబాన్ని నేను క్షమించను. ఇక మీ అమ్మ ఇంత తప్పు చేస్తుందా? ఇక నిజం చెప్తే ఎలాగైనా నా కొడుక్కి నిన్ను చేసేవాన్ని. కానీ అబద్ధం చెప్పి ఈ పెళ్లి జరిపించారంటే ఇంకెన్ని అబద్ధాలైనా ఆడి ఇక ఏదైనా చేస్తారు అని ఇక రామరాజు వెంటనే ఇక భాగ్యం ఇంటికి వెళ్తాడు. ఇక శ్రీవల్లిని తీసుకొని, ఎక్కడ మీ ఇల్లు అని ఇక రామరాజు ఇక శ్రీవల్లిని తీసుకొని భాగ్యం ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఇక భాగ్యం కుటుంబం మొత్తం ఇక ఇడ్లీ బోండా చేస్తూ కూర్చుంటారు. అప్పుడే రామరాజు వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే భాగ్యం కూడా రామరాజును చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి, అన్నయ్య గారేంటి ఇక్కడికి వచ్చారు? ఇదేంటి వల్లి ఇక్కడికి తీసుకువచ్చింది అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు, ఏంటి చెల్లమ్మ, ఏంది అలా చూస్తున్నావు? మీ గురించి తెలిసిపోయింది నాకు అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే శ్రీవల్లి, ఇక అమ్మ ఇక నిజం తెలిసిపోయిందమ్మా మన గురించి మామయ్య గారికి. ఇక మనకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవని ఇక అంతా నిజం తెలిసిపోయింది అని వల్లి చెప్పగానే ఇక భాగ్యం అయితే, నన్ను క్షమించనయ్యా, ఇక నా కూతుర్ని గొప్పింటికి కోడలిగా చేయాలని మీకు అబద్ధం చెప్పి నా కూతుర్ని మీ ఇంటికిచ్చి పెళ్లి చేశాను, నన్ను క్షమించండియ్యా అని ఇక అంటూ ఉంటుంది భాగ్యం అయితే. అప్పుడే ఇక రామరాజు భాగ్యం చెంప పలగొట్టి, ఇలాంటి తప్పు ఎవరు చేయరు, అబద్ధం చెప్పి పెళ్లి చేస్తే తర్వాత నిజం ఎలాగో తెలుస్తుంది, ఇక అప్పుడు తప్పు చేసినట్లుగా బయటపడతారు కదా, ఇక ఎలాగైనా మీరు తప్పు చేశారు, ఇక మీలో మీరు నువ్వు తప్పు చేశావు అని ఆస్తులు అంతస్తులు అని ఒక అద్దెకి తీసుకొని ఒక గొప్ప ఇంట్లో అది మాదన్నట్టుగా నటించి ఇప్పుడు ఇక ఇక ఫైనాన్స్ వ్యాపారని అదని ఇదని చెప్పి మమ్మల్ని మోసం చేశావు నువ్వు. ఇక నీ వల్లే ఈరోజు మేము బాధపడవలసి వస్తుంది. మీ గురించి కనుక బయట తెలిస్తే ఇక నలుగురు నాలుగు విధాలా అనుకుంటారు. ఇక రామరాజు కోడలు ఇక వాళ్ళు ఇడ్లీ దోశ అమ్ముకుంటూ ఉంటారంట, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళది ఫైనాన్స్ వ్యాపారం కాదంట అని ఇక నిజం తెలిసిపోతే మమ్మల్ని ఒక నవ్వుకుంటారు మమ్మల్ని చూసి. ఇక ఇదంతా నీ వల్లే అని ఇక రామరాజు అయితే భాగ్యం చెంప పలగొట్టి, ఇక నీ కూతుర్ని నా కోడలిగా నేను అంగీకరిస్తాను, కానీ నీ కూతురు కోసం కానీ ఇక ఎప్పటికీ నా ఇంటికి మీరు రాకూడదు అని రామరాజు గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఇక శ్రీవల్లి కూడా అమ్మా నాన్నలని ఇక్కడికి ఎప్పుడూ రాకూడదు, అలాగైతేనే నువ్వు నా ఇంట్లో ఉంటావు అని ఇక వార్నింగ్ ఇచ్చి, ఇక శ్రీవల్లికి కూడా ఒక విధంగా వార్నింగ్ ఇచ్చి రామరాజు ఇక అక్కడి నుంచి అయితే ఇక రామరాజు భాగ్యం కుటుంబం గురించి తెలుసుకొని ఇంటికైతే వెళ్ళిపోతారు. ఈ విధంగానైతే ఇక శ్రీవల్లి వాళ్ళ కుటుంబం గురించి వడ్డీ వ్యాపారి ద్వారా నిజం తెలుసుకుంటాడు రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.